యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు నేను మధ్యలో యువత చాలా మంది తమ బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకున్నారు. యువతనే కాకుండా మధ్య వయసు వాళ్ళు కూడా చాలామంది మద్యానికి బానిసై తాము అలవాట్లతో ఇంటిల్లిపాదిని చాలా టార్చర్ పెడుతూ వాళ్ళు కూడా టార్చర్ పడుతూ మానసికంగా ఆందోళన చెందుతూ జీవితాలను వాళ్ళు భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. ఇది నేను చెప్తున్నాను, మీరు తప్పుగా అన్నిదా భావించవద్దు. మద్యపాన నిషేధం, మద్యపానానికి ఆరోగ్యానికి హానికరం, ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాం. ఆల్రెడీ మనం తీసుకునే మద్యపానం దాని బాటిల్ మీద కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, కానీ తాగే వాళ్ళు మానుకోలేదు. తాగండి, తాగుతున్నారు. కష్టపడే పనిచేసే శ్రామికులు, కూలీ వాళ్ళు కొద్దిమంది ఏం చేస్తారంటే తమ ఒళ్ళు నొప్పులు పోవడానికి, కొంచెం మత్తుగా రిలాక్స్ అవ్వడానికి మద్యం అనేది సేవిస్తున్నారు. దానిలో తప్పులే, తక్కువ శాతం తీసుకోండి. మద్యానికి బానిసై డైలీ కంటిన్యూ కొంతమంది పొద్దున్న లేవగానే అదే వ్యాపకంగా పెట్టుకొని తిరుగుతూ తమ ఇంటిని పాది బాగా తాగి వచ్చి ఇంట్లో భార్యని కొట్టడం, పిల్లల్ని కొట్టడం, మానసికంగా వేధించడం, ఎటువంటి మనకు ఇంటి సంపాదన లేకుండా చిల్లరగా తిరుగుతూ కంటిన్యూగా అదే అలవాటుగా ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద తిరుగుతూ జులైగా తాగి కింద పడిపోవడం, వెహికల్స్ వాహనాలు మద్యానికి మార్చే కొంతమంది యువత ఏంటంటే అది ఒక ఫ్యాషన్గా తీసుకొని డ్రింక్ చేసి వెహికల్ అనేది డ్రంక్ అండ్ డ్రైవ్తో బాగా స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ పాలై మధ్యలోనే చనిపోతున్నారు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఆల్రెడీ నేను చెప్తున్నాను, తప్పుగా ఎప్పుడు భావించకండి. తెలిసి మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఎందుకంటే త్రాగడం వల్ల చాలా మనకు ఆరోగ్యం సంబంధించిన సమస్యలను తలెత్తాయి. మన లోపల లివర్ ఖరాబ్ అవుతుంది, అనారోగ్యం పాలవుతాం. రోజు క్రమంగా మన లోపల బాడీ పార్ట్స్ అని క్షీణించిపోయి తొందరగా మనం లైఫ్ కొద్ది కాలంలోనే మనిషి 100 సంవత్సరాల్లో ఈ రోజుల గ్యారంటీ 30, 40, మినిమం 50, అది కూడా లేదు. రేపటికే రూపం లేదు మనిషి జీవితం. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, మద్యానికి బానిసై తొందరనే చనిపోతున్నారు. మద్యపానం వల్ల చాలా అనర్థాలు అనేటివి ఉంటాయి. త్రాగడం మానండి. ఒకవేళ త్రాగడం అలవాటు ఉన్నా దయచేసి నా మాట మీరు దృష్టిలో పెట్టుకొని తాగేవాళ్ళు లిమిట్గా తాగి మీ జీవితాలను కాపాడుకోండి. మీ ఇంటిలిపాది భార్య బిడ్డల గురించి ఆలోచించండి. యువత మీరు కూడా త్రాగడం అనేది ఒక ఫ్యాషన్. పెళ్ళిళ్ళకి వెళ్తారు, మామూలుగా ఫ్రెండ్స్ పార్టీలు. 16 ఇయర్స్ రాగానే వాడు సిగరెట్ తాగడం అంటే అదొక ఫ్యాషన్. ఏంటంటే తాగినవాడు చాలా తెలియగలవాడు. అది ఏం తాగకుండా మామూలుగా సిన్సియర్గా ఉండేవాడు, వానికి ఏం తెలియదురా, అమాయకుడురా అనే పేరుతో వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు. కటింగ్, హెయిర్ స్టైల్ కటింగ్ కానీ, వాడు ధరించే దుస్తులు, చినిగిన ప్యాంట్లు, జీన్స్, త్రాగడం, గుట్కాలు, ఇవన్నీ అలవాటు చిన్నతనం నుంచే ఉంటాయి. చిన్నతనం నుంచి అది ఒక ఫ్యాషన్. మావాడు చాలా తెలియగలవాడు, వానికి ఒక బండి కొనిస్తారు. బండి కొనిచ్చి వాడు ఒక ముగ్గురిని ఫ్రెండ్స్ను ట్రిపుల్ రైడింగ్తో యాక్సిడెంట్స్ కావడం, మధ్యలోనే స్మాష్ కావడం, వాడు కాక ఈతల వాళ్ళని కూడా చనిపోవడం, ఇటువంటి యాక్సిడెంట్స్ మనం ఎన్నో చూస్తున్నాం. యువత దుర్మరణం, లారీ యాక్సిడెంట్ అని, ఆటో ఢీకొనో, ఏదో ఒకరు రోడ్డు ప్రమాదాలను ఇస్తున్నారు. ఇవన్నీ చూసినా మారట్లేదు. దేనికి మార్పు రావట్లేదు. ఒకవేళ ఇవన్నీ నిజాలే, మీకు తెలిసినవే, అవన్నీ మీరు ఆలోచించండి. మీరు చేస్తున్నది తప్ప ఒప్ప అనేది ఆలోచించండి. త్రాగడానికి అలవాటైన వాళ్ళు కొంతమంది చేస్తారు. మనకు స్వామి అయ్యప్ప కూడా చేస్తుంటారు. ఎందుకంటే మనం అలవాటు క్రమక్రమంగా తప్పుతుంది అనే ఉద్దేశం. చెడు వ్యాపకాలు ఉన్న వాళ్ళు చాలా మటుకు మాలలు ధరిస్తారు. ఆ మాల పేరుతోనే మనం కొద్ది రోజులు మనశ్శాంతిగా ఉండొచ్చు, మన అలవాటు దూరంగా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ చాలామంది కంట్రోల్ కారు, చేస్తారు. పూజలు చేస్తారు, 45 డేస్ అన్నీ ఏదో చేస్తూ ఉంటారు. మళ్ళీ సేమ్ వే తర్వాత పూజ పునస్కారాలు అయిపోయి ఆ 1 మంత్ తర్వాత మాల తీసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే కంటిన్యూషన్. అంటే మన మనసు అనేది మన క్రమంలో ఉన్నప్పుడే మన జీవితం అనేది సాఫీగా సాగుతుంది. మీ పిల్లలు, మీ భార్య, మీ ఇంటిలో బాగా సుఖంగా సంతోషంగా ఉంటారు. మీరు కరెక్ట్ లేకపోతే వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్గా ఉండరు. అంటే కుటుంబానికి యజమాని ముఖ్య బాధ్యత. కాబట్టి యజమాని బాధ్యత వహించి అవన్నీ భరించినప్పుడే ఇంటిలో బాగా సుఖంగా సంతోషంగా ఉంటాం. కొద్ది రోజులు వాళ్ళతో మన జీవితం స్పెండ్ చేయడానికి అవకాశం. ఈ జన్మలో మన భార్య పిల్లల రుణం తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. భార్య అయినంతే, భర్త అయినంతే, ఇదంతా ఒక నాటకం, డ్రామా జీవితం. పాత్రలు, సన్నివేశాలు కొద్ది రోజులు నటించి మళ్ళీ దేవుడు రమ్మన్నాడు మళ్ళీ వెళ్ళిపోతాం. ఇవన్నీ తెలిసిన విషయాలు. కానీ మద్యానికి బానిసే వెహికల్స్ నడుపుతారు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు నిబంధనలు చెప్తుంటారు, డిస్ప్లే చూపెడుతూ ఉంటారు. అయినా అలవాట్లు మానుకోవట్లేదు. కాలు చేతులు యాక్సిడెంట్లో పోతూ ఉంటాయి. వాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించి డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో కేసు రాస్తున్నారు. అయినా కూడా ఒకటి జూలై తిరుగుతూ కొంతమంది యువత ఏంటంటే మధ్యరాత్రి ఇళ్ళ మధ్యలో కూర్చొని మీటింగ్లు పెట్టడం, సిగరెట్లు తాగడం, బీర్లు పట్టుకొని కూర్చోవడం,
అవి పలగొట్టడం, రఫ్ మాటలు. వాడు మంచి ఎడ్యుకేటెడ్ బీటెక్, తర్వాత డిగ్రీ, చిన్నప్పటి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయినా కూడా వాడి నుంచి వచ్చే లాంగ్వేజ్ ఏంటి, వరస్ట్ లాంగ్వేజ్ మాట్లాడే సొసైటీ. దానివల్ల ప్రాబ్లమ్, మీడియా ప్రాబ్లం ఒకటి వాళ్ళ మీద పడుతుంది. సొసైటీ ప్రాబ్లం, పిల్లలు మానసిక ప్రవర్తన వాళ్ళ అవన్నీ వీళ్ళ మీద పడి వీళ్ళు సేమ్ కంటిన్యూషన్. వాడు స్టైల్గా తిరుగుతాడు, వాడు బండి నడుపుతాడు, వాడు ఈ విధంగా తాగుతాడు, వాడు డ్రింక్ అలవాడు, అన్న అన్న అని పేరుతాడు. అది ఏంటనే వాడు ఎవర్రా వరస్టుగాడు అని అమాయకత్తుడు, వానికి ఏం తెలియదు అని అంటారు. అంటే వీనికి బాగా గొప్పగా తెలిసినాడు, వీనేది ఒక చిల్లరగాడు అనే ఉద్దేశంతో అనుకుంటారు. కానీ త్రాగడానికి ఒక లిమిట్ పెట్టుకోండి, ఆరోగ్య నియమాలు పాటించండి. కొద్ది కాలం లైఫ్ అయినా కూడా మీరు హ్యాపీగా గడపండి, భార్య పిల్లలను అనాథలు చేయకండి అనేది నా ఉద్దేశం. నా ఉద్దేశంలో చాలా మటుకు మీరు అందరు ఈయనేదో సోది చెప్తున్నాడు మాకు తెలియదు ఆ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసినవే కానీ మీరు కూడా కొన్ని పాటించండి. ఇంట్లో మీ భార్య చెప్పిన ఆడవాళ్ళు కూడా త్రాగుతారు కొద్దిమంది, అంటే కూలి పనులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళల్లో కూడా ఉన్నారు, గుట్కాలు వేసుకోవడం, తాగడం ఉన్నారు. మానసికంగా ఒక వ్యక్తి ప్రవర్తన వాళ్ళ లోపలే మార్పు రావాలి, కానీ చెప్పినప్పుడు సరే అంటారు, మళ్ళీ తర్వాత వాళ్ళు చేసే పనులు యథావిధిగా కొనసాగుతూ ఉంటాయి. మన ఆలోచన మన క్రమబద్ధంలో క్రమేణా ఉంటే ఆలోచన విధానం మార్చుకోవచ్చు, మన జీవితాన్ని కూడా మార్చుకునే అవకాశం ఉంది. మద్యానికి కొంచెం దూరంగా ఉండండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. యువతకు నేను నా హృదయపూర్వకంగా చెప్పేదంటే మీరు కూడా మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. తల్లిదండ్రులు చిన్నప్పుడు అలవాటు చేస్తారు, ఫంక్షన్లలో కళ్ళు తీసుకొచ్చినప్పుడు చిన్న పిల్లవాళ్ళకి 6 సంవత్సరాలు తాగునాని ఆరోగ్యం తాగునా, ఇదే నాని అనే పేరు తావాడు పెద్ద పెరిగిన తర్వాత డ్రింకర్ అవుతాడు. దానికి అలవాటు అనేది మనం నేర్పిందే, మనం చేసిన పనులే వాళ్ళకు అలవాట్లు. ఇంట్లో పేరెంట్స్ కూర్చొని తాగడం చిన్న చిన్న అలవాట్లు, ఈరోజు కళ్ళు, తర్వాత హార్డ్, తర్వాత ఇవన్నీ మనం నేర్పుతున్నవే. ఇవన్నీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మీ ఆరోగ్యాన్ని సరిగా చూసుకుంటారని నమ్మకంతో నేను ముగిశాను. చాలా ధన్యవాదాలు. నేను ఈ విధంగా చెప్పినప్పుడు మీరు అనేదా భావించవద్దు, నేను చెప్పేది కరెక్టే కదా.